ప్రతి పువ్వు పరిమళిస్తూ తన దేవుని సేవకు, మానవులకు ఉపయోగపడాలి అనుకుంటుంది. వాటి దృష్టిలో నీరు పోసి పెంచినందుకు మానవుని దైవ స్వరూపంగా భావిస్తుంది. ప్రతి పండు తాను దైవానికి నైవేద్యంగా, మానవులకు రుచితో ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతుంది. కానీ గాలి తాను కలుషితమైపోయి మానవాళికి తగిన ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయినందుకు బాధపడుతుంది. వాన తాను భూమిలోనికి వెళ్తే భూగర్భ జలాలకు కరువు వచ్చేది కాదని, కానీ ఆ అవకాశమే లేదని కన్నీరు కార్చింది. సూర్యుడు ఈ కలుషితాలకు ఓజోన్ పొర చిరిగి నా వేడికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బాధపడుతున్నాడు. చంద్రుడు తన వెన్నెల జనారణ్యంలో నిరుపయోగమైపోయిందని చింతించాడు. మరి మానవుడు తన తోటివారి కోసం, తన వారి కోసం మేలు చేయాలన్న తపనతో తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు.